హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఏవైనా ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు క్లరికల్ లెవెల్లో చూసుకుంటే కనుక ఐబీపీఎస్ క్లర్క్ కానీ, ఎస్బీఐ క్లర్క్ కానీ, లేకపోతే ఎఫ్సిఐ గ్రేడ్ 3 ఈ పోస్టుల్లో రిలీజ్ చేసేటప్పుడు నోటిఫికేషన్లో మీకు సమ్ టైమ్స్ న్యూమరికల్ ఎబిలిటీ అని, సమ్ టైమ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆఫీసర్ లెవెల్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే కనుక ఎల్ఐసి ఏఓ కానీ, ఐబీపీఎస్ పీఓ కానీ, ఎస్బీఐ పీఓ కానీ వాటిల్లో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేస్తారు. అలాగే క్లరికల్ లెవెల్ పోస్టులు ఎఫ్సిఐలో కానీ, మిగిలిన ఎల్ఐసి, అలాగే బ్యాంక్స్, ఎస్బీఐ ఇలాంటి వాటిలో న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి ఈ చిన్న డిఫరెన్స్ అనేది కూడా తెలియకపోవడం వల్ల కూడా జాబ్ అనేది మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం పర్ఫెక్ట్ స్ట్రాటజీ తోటి ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి న్యూమరికల్ ఎబిలిటీ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఏంటి ముందుగా తెలిసి ఉండాలి. సో దాన్ని బట్టి మనం బిట్స్ అనేవి ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎర్లీగా జాబ్ అనేది కూడా క్యాచ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ అని ఎప్పుడైతే మెన్షన్ చేశాడో దాంట్లో మీకు ఒక 40 క్వశ్చన్స్ తోటి కానీ 35 క్వశ్చన్స్ తోటి కానీ ఎగ్జామ్ పెడుతూ ఉంటే కనుక కంపల్సరిగా 10 to 15 బిట్స్ అనేవి సింప్లిఫికేషన్ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తే కనుక న్యూమరికల్ ఎబిలిటీ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి నేను సింప్లిఫికేషన్ బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఈ సింప్లిఫికేషన్ బిట్స్ అనేవి మీకు న్యూమరికల్ ఎబిలిటీలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమి ఇస్తారు, ఏం వస్తాయి క్వశ్చన్స్ అనేది కాకుండా స్ట్రాటజికల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం వస్తాయో ముందే తెలుసుకుని రాస్తే కనుక జాబ్ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి స్కోర్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. మీకు న్యూమరికల్ ఎబిలిటీ అని సబ్జెక్ట్ తెలిసినప్పుడు సింప్లిఫికేషన్ బిట్స్ ఉంటాయి అని మీరు పేపర్లో వెంటనే సెర్చ్ చేసుకుని ఫాస్ట్గా అవి చేసుకోవడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న పాయింట్ తెలియకపోతే కూడా సింప్లిఫికేషన్ బిట్స్ ఎక్కడో లాస్ట్లో ఉంటే మీరు ఫస్ట్ నుంచి టైం వేస్ట్ చేసుకుని లాస్ట్లో ఈజీ బిట్స్ అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా న్యూమరికల్ ఎబిలిటీ అని మనకి ఎప్పుడైతే తెలిసిందో సో మనం ఈజీగా ఉన్న ప్రిఫరెన్స్ తీసుకోవడానికి సింప్లిఫికేషన్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఎప్పుడైతే మెన్షన్ చేశారో దాంట్లో అప్రాక్సిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్రాక్సిమేషన్, సింప్లిఫికేషన్ ఇంచుమించుగా ఒకలాగానే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేస్తే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండు కూడా మేజర్ డిఫరెన్స్లు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు పేపర్ రాసేటప్పుడు ఏది ఇస్తే అది రాయడం కన్నా మీకు వచ్చినవి సెలెక్ట్ చేసుకోవాలంటే న్యూమరికల్ ఎబిలిటీ అంటే కనుక సింప్లిఫికేషన్ బిట్స్ ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అప్రాక్సిమేషన్ కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మేజర్ డిఫరెన్స్లు అనేవి చూసుకుంటే కనుక ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో నేను న్యూమరికల్ ఎబిలిటీకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి డిఫరెన్స్ అనేది చెప్పాను. ఇక్కడ నుంచి మీరు ఏ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్స్ ప్రిలిమ్స్లో ఏముంటాయి, మెయిన్స్లో ఏముంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా తెలియడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ అంటే మీకు వెంటనే సింప్లిఫికేషన్ తెలియాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే కనుక అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవి ఇస్తారన్నది మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. న్యూమరికల్ ఎబిలిటీ గురించి సపరేట్గా చెప్పుకోవాల్సిన పని లేదు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లోనే న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ బిట్స్ వస్తాయని చాలామందికి తెలియక ఎగ్జామ్ అనేది స్లోగా రాయడం జరుగుతుంది. అవి లాస్ట్లో ఉంటే కనుక మిస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి రాసేటప్పుడు మీరు న్యూమరికల్ ఎబిలిటీ కనిపిస్తే సింప్లిఫికేషన్ బిట్స్ అనేవి ఫాస్ట్గా ఆన్సర్ చేసుకోండి. ఓకే, వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మరి ఫుల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటికి సంబంధించి మీకు బ్యాంకింగ్ కానీ, ఎల్ఐసి కానీ, ఎఫ్సిఐ కానీ వీటికి సంబంధించిన కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. 9493307648. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో. అవసరమైన వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.